హాయ్ మామా, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ ఓన్లీ ఫర్ యూ. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ గురించి, స్టోరీ గురించి మాట్లాడదాం. ఈ మూవీలో ప్రభాస్ అన్నతో పాటు ప్రకాష్ రాజ్ అండ్ హీరోయిన్ తృప్తి డిమ్డే గారు కూడా ఉండబోతున్నారు. ఇక కథలోకి వచ్చేస్తే మూవీలో ప్రభాస్ అన్న ఫాదర్ కూడా పోలీస్ కాపే అన్నాడు కానీ ఈ క్యారెక్టర్కి చిరంజీవి గారు అయితే అనుకుంటున్నారు. చిరంజీవి గారు ఈ రోల్కి సెట్ అవుతారా? స్టోరీలోకి వచ్చేస్తే హీరో ఫాదర్ ఒక పోలీస్. సడన్గా ఫాదర్ చనిపోవడంతో హీరో పోలీస్ అవ్వాల్సి వస్తుంది. కానీ పోలీస్ అవ్వక ముందు ప్రభాస్ హీరో ఒక క్రిమినల్. కానీ జరిగిన సన్నివేశాన్ని బట్టి పోలీస్ అవ్వక తప్పదు. అలా పోలీస్ అవ్వగానే తనకున్న రూత్లెస్ బిహేవియర్తో అమాయకులను భయపెట్టి పోలీస్ ఆఫీసర్కి భయం ఏంటో చూపిస్తాడు. ఇలా కథలోకి హీరోయిన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. అప్పటి వరకు రూత్లెస్గా ఉన్న హీరో అమ్మాయిని చూడగానే రొమాంటిక్ అయిపోతాడు. కథలో ఇలా ముందుకు సాగుతూ ఉండగా కొంతమంది హీరో మీద అయితే కక్ష అయితే పెంచుకుంటారు. ఇలా హీరోకి ఉన్న బిహేవియర్ వల్ల హీరోయిన్ని జైల్లో అయితే పెడతారు. అక్కడే ఉన్న హీరోతో ప్రకాష్ రాజ్ టార్చర్ చూపిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ట్రైలర్లో అదే వీడియో గ్లిమ్స్లో చూసినా నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉందనే డైలాగ్ అయితే చెప్తాడు. అదేంటి అని అడిగితే, నాకెవరనేది ఇస్తే దాన్ని తిరిగి 10 రెట్లుగా తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడే ప్రకాష్ రాజ్ నవ్వుతో, ఇన్ని దెబ్బలు తిన్నా వీడి పొగడు తగ్గలేదు అని డోస్ పెంచండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నన్ను భయపెడుతున్నాను అనుకున్నారేమో, మీరే భయపడుతున్నారు. అదే జైలులో ప్రభాస్ మీద చాలా మంది అటాక్ చేస్తారు. ఈ జైలులో జరిగే ఫైట్ సీన్ చాలా యూనిక్గా ఉండబోతుంది. ఈ ఫైట్ సీన్ తర్వాత ఇంటర్వెల్ అయితే వస్తుంది. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ సెక్షన్లో స్పిరిట్ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో అనే నెంబర్ని కామెంట్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయడం మర్చిపోకండి. ఈ కథలోకి వెళ్తే ఫైట్ సీన్ తర్వాత ప్రభాస్ వేరే జైల్లోకి అయితే మారుస్తాడు. కానీ ఈలోపే వెళ్లే దారిలో ప్రభాస్ అయితే తప్పించుకుంటాడు. అలా హీరోని ఎవరైతే టార్చర్ చేస్తారో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి ప్రభాస్ తనను తాను సిద్ధం చేసుకుంటాడు. ఇలా ఉండగా ప్రభాస్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ని అయితే చంపేస్తారు. అప్పుడు ప్రకాష్ రాజ్ పాత్ర కూడా ఉందని తెలుసుకుంటాడు. అసలు కారణం ఏంటని చూస్తే, ప్రకాష్ రాజ్ ప్రభాస్ ఫాదర్ ఇద్దరు కాప్సే. డ్యూటీలో నాకంటే వీడే ఎక్కువ సాధించాడు అనే ఈర్ష్యతో, అలాగే నా కొడుకుని మించి వీడి కొడుకు ఎక్కువగా సాధిస్తాడని ప్రభాస్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ని చంపేస్తారు. ఇంకా ప్రభాస్ మీద కూడా అటాక్ చేస్తారు. అప్పుడు ఈ స్టోరీ మొత్తం చెప్తాడు ప్రభాస్. ప్రకాష్ రాజ్కి ఇలా ప్రభాస్ జరిగిన స్టోరీ చెప్పగానే ప్రభాస్ ఎమోషనల్ అవుతాడు. అంటే మన సాహో మూవీలో కూడా సేమ్ గ్యాంగ్స్టర్ వాళ్ళ హీరోకి దూరం అవుతాడు. సేమ్ ఇక్కడ కూడా ప్రభాస్ వాళ్ళ ఫాదర్ పోలీస్ వాళ్ళ ప్రభాస్కి దూరం అవుతాడు. రిటైర్మెంట్ అవుతుంది వచ్చేస్తాన టైంలో హీరో ఫాదర్ని అయితే చంపేస్తారు. ప్రభాస్ ఇంకా ఎవరినైతే చంపారో వాళ్ళని వేటాడి చంపేస్తారు. అవును మామ, చెప్పడం మర్చిపోయా, ఈ మూవీలో హీరోయిన్ ఉన్నట్టు ఉంటుంది. అలాగే కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉండవు. నేను చెప్పిన ఈ స్పిరిట్ మూవీ స్టోరీ నిజమయ్యే అవకాశం 70% మాత్రమే ఉంది. ఇది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మీకు ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేశాను అని నేను అనుకుంటున్నాను. ఇంకా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.